मिलन मनाने चले फरिश्ते संगम युग के शिव से मिलन मनाने वरदानों से भर कर झोली जन जन को लुटाने शिव से मिलन मनाने
ఆత్మ యొక్క 3 రూపాలను అనుభూతి చేద్దాము. కొద్ది సమయం కొరకు మీ చుట్టుపక్కల జరిగే అన్ని విషయాల నుండి అతీతంగా, అన్ని శబ్దాల నుండి దూరంగా కేవలం స్వయాన్ని చూసుకోండి. బాహ్య ప్రపంచం నుండి అతీతమై ఆంతరిక ప్రపంచాన్ని చూస్తున్నాను. ఈ దివ్యమైన సమయంలో ఆత్మనైన నా యొక్క సాకారి, ఆకారి, నిరాకారి రూపాన్ని అనుభూతి చేసేందుకు ఒక సుందరమైన యోగాభ్యాసాన్ని చేసేందుకు నేను సంసిద్ధమై ఉన్నాను. మూడు లోకాలను తిరిగేందుకు రెడీగా ఉన్నాను. మొట్టమొదటి రూపం నా వర్తమాన రూపం. పంచతత్వాల శరీరంలో నేను ఆత్మ. 2 కనుల భృకుటి మధ్య ఒక దివ్యమైన సితార వలె ప్రకాశిస్తున్నాను. నేనొక దివ్యమైన జ్యోతిని, మెరిసే సితారను. నేనాత్మ ఈ సాకార ప్రపంచంలో శరీరమనే వస్త్రాన్ని ధరించి ఉన్నాను. నేనాత్మ ఈ శబ్ద ప్రపంచంలో కళ్ళ ద్వారా చూస్తున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను. నేనాత్మ ఈ కర్మక్షేత్రంలో చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా కర్మలాచరిస్తున్నాను. నన్ను నేను ఈ సాకార భౌతిక ప్రపంచంలో చూసుకుంటున్నాను. పంచతత్వాల శరీరంలో నేను సితారా. నన్ను నేను స్పష్టంగా చూసుకుంటున్నాను. ఈ వర్తమాన సంగమయుగంలో ఈ సాకారి సృష్టిలో అందరికంటే గొప్ప భాగ్యశాలి ఆత్మను నేను. సాకార ప్రపంచంలో ఉంటూ గృహస్థ వ్యవహారాలన్నీ చూసుకుంటూ స్వయం భగవంతుణ్ణి పొందుకున్నాను. స్వయం పరమాత్ముడే నన్ను వెతికి పట్టుకొని నా ఆత్మజ్యోతిని వెలిగించారు. 800 కోట్ల ఆత్మలున్న ఈ సాకార ప్రపంచంలో నాకంటే గొప్ప
పదమాపద భాగ్యశాలి ఆత్మ మరెవ్వరూ లేరు. నేను విశేష ఆత్మను. పరమాత్మ ద్వారా ఎన్నుకోబడిన ఆత్మను. ఈ సాకార సృష్టిలో ఉంటూ కూడా ఈ పాత ప్రపంచానికి అతీతంగా ఉన్నాను. ఇంత బరువైన శరీరంలో ఉంటూ కూడా నేనాత్మ తేలికగా ఉన్నాను. సాకార సృష్టిలో కూడా అశరీరీ స్థితిని అనుభవం చేసుకుంటున్నాను. నేనాత్మ అశరీరిని. నెమ్మది నెమ్మదిగా ఈ అతీతమైన స్థితిలో కొద్ది సమయం మనస్సును ఏకాగ్రం చేస్తూ నెమ్మదిగా ఈ శరీరం నుండి భిన్నమవుతున్నాను. ఒక ఆత్మ లైట్. నేనాత్మ లైట్. ఈ శరీరం నుండి వేరై పైకి వెళ్తున్నాను. ఈ విశాలమైన భూప్రపంచం నుండి పైకి చంద్రుడు, సూర్యుడు, తారా మండలం నుండి పైకి ఆకాశతత్వాన్ని దాటుకొని సూక్ష్మవతనం వైపు పయనిస్తున్నాను. నీలిరంగు ఆకాశతత్వాన్ని దాటగానే తెల్లని వెన్నెల వంటి కాంతితో ప్రకాశిస్తున్న సూక్ష్మవతనానికి చేరుకున్నాను. ఇక్కడ ఆత్మనైన నా రెండవ రూపం ఫరిస్తా రూపాన్ని చూస్తున్నాను. సూక్ష్మ శరీరం, తెల్లని ప్రకాశవంతమైన కాయ, మెరిసిపోతున్న డ్రెస్ వేసుకొని దివ్యంగా ఉన్న నా సంపూర్ణ స్వరూపాన్ని నేను చూసుకుంటున్నాను. తేలికగా ఉండే డబల్ లైట్ ఫరిష్తా రూపాన్ని చూస్తున్నాను. అదే నా యొక్క సంపూర్ణ స్వరూపం. నేనిప్పుడు అదే స్వరూపంలో స్థితమై ఉన్నాను. ఫరిష్తా అన్ని సంబంధాల నుండి అతీతమై ఉన్న, ఎలాంటి బంధనము లేని, అన్ని ఆకర్షణల నుండి ఉపరాముగా ఉన్న నా యొక్క దివ్యమైన పవిత్రమైన స్వరూపాన్ని
చూసుకుంటున్నాను. ఫరిష్తాల లోకంలో హాయిగా విహరిస్తున్నాను. ఆహా, ఎంత ఆనందమయ స్థితి ఇది! అన్ని బంధనాల నుండి అతీతంగా ఉన్నాను. డబల్ లైట్గా ఉన్నాను. ఈ ప్రపంచంలో నా ఎదురుగా స్వయం బాప్ దాదా ఫరిష్తాల చక్రవర్తి నా సన్ముఖంలో కనిపిస్తున్నారు. బ్రహ్మాబాబా బ్రుకుటిలో శివ్ బాబా పరంజ్యోతి. నేను నా ఫరిష్తా స్వరూపంలో బాప్ దాదాను దర్శించుకుంటున్నాను. దివ్య మంగళ రూపాన్ని చూస్తున్నాను. వారి నుండి అత్యంత పవిత్రమైన దృష్టిని పొందుకుంటున్నాను. నేను ఫరిష్తా బాబా యొక్క బాహువులలో నెమ్మదిగా ఇమిడిపోతున్నాను. ఇదే అతీంద్రియ సుఖం, పరమానందం. దీనికంటే గొప్ప సుఖం ఇక ఈ ప్రపంచంలో ఏదీ లేదు. భగవంతుని ఒడి కన్నా సురక్షితమైన స్థానం కూడా మరేదీ లేదు. నేను ఫరిష్తా బాప్ దాదా ఒడిలో ఉన్నాను. బాబా యొక్క వరదాని హస్తం నా శిరస్సుపై ఉంది. నేను స్వయం భగవంతుని పాలనలో పాలింపబడుతున్నాను. నేను భాగ్యశాలిని. బాప్ దాదాకు రైట్ హ్యాండ్గా ఉన్నాను. బాప్ దాదాతో పాటు నేను కూడా ఫరిష్తా రూపంలో విశ్వ సేవ చేసేందుకు సహయోగమిస్తున్నాను. నెమ్మది నెమ్మదిగా నేను ఫరిష్తా నా సూక్ష్మ శరీరాన్ని కూడా వీడి కేవలం బిందు రూపంలో నా ఒరిజినల్ ఆత్మస్వరూపంలో సూక్ష్మవతనాన్ని కూడా దాటి ఆత్మిక పక్షినై పరంధామానికి ఎగిరి వెళ్తున్నాను. ఒక చిన్న జ్యోతి, అతి సూక్ష్మమైన జ్యోతి
తెల్లని సూక్ష్మవతనాన్ని దాటుకొని ఎరుపు బంగారు రంగుతో ప్రకాశిస్తున్న నా నిజమైన ఇంటికి ప్రయాణిస్తున్నాను. ఈ సృష్టిలోనే అత్యంత పై స్థానం, బంగారు ఎరుపు వర్ణంతో ఆకాశం వలె విశాలంగా ఉన్న దివ్యమైన లోకంలో అడుగు పెడుతున్నాను. సితారల ప్రపంచం, ఆత్మల లోకం, శాంతి ధామంలో ఉన్నాను. ఇచ్చట నలువైపులా శాంతియే శాంతి, ప్రకాశమే ప్రకాశం వ్యాపించి ఉంది. స్వయం పరమాత్ముని నివాస స్థానంలో, నా నివాస స్థానంలో నేను ఆత్మ హాయిగా విహరిస్తున్నాను. ఇదే స్వీట్ సైలెన్స్ హోమ్. నలువైపులా స్వీట్ సైలెన్స్, నిశ్శబ్దధామం. శబ్దానికి అతీతమైన ప్రపంచం. నేనాత్మ నిస్సంకల్ప స్థితిలో కేవలం బిందు రూపంలో పరం జ్యోతి అయిన బాబాను తదేకంగా చూస్తూ ఉండిపోయాను. నేను బిందు, బాబా బిందు. ఇక్కడ మేమిద్దరం తప్ప మరెవ్వరూ లేరు. నాకు బాబా తప్ప మరెవ్వరూ లేరు. బాబాకు నేను తప్ప మరెవ్వరూ లేరు. నేను పాయింట్ ఆఫ్ లైట్, బాబా పాయింట్ ఆఫ్ లైట్. నెమ్మది నెమ్మదిగా నేను ఆత్మ బిందు బాబాతో కంబైన్డ్ అవుతున్నాను. ఆ సుప్రీం మ్యాగ్నెట్ శివ్ బాబా నన్ను తన వైపు గాఢంగా ఆకర్షిస్తున్నారు. నేను ఒక్కసారిగా వారి వద్దకు చేరుకుని ఆత్మనైన నాలో ఉండే తుప్పునంతా వారు సమాప్తం చేసేసి వారి వలె నన్ను కూడా మ్యాగ్నెట్గా తయారు చేస్తున్నారు. నేను బాబాతో కంబైన్డ్గా ఉన్నాను. ఆ సుప్రీం మ్యాగ్నెట్ని టచ్ అయ్యి నాలో ఉండే తుప్పంతా సమాప్తమైపోయింది. జన్మ జన్మల తుప్పు వదిలిపోయింది. పరమాత్మను తాకిన మరుక్షణమే నాలో కరెంట్ పాస్ అయింది.
నా జన్మ జన్మల వికర్మలు భస్మమైపోయాయి. నేను ఆత్మ బిందు శుద్ధంగా పవిత్రంగా అయిపోయాను. నిరాకార లోకంలో నిరాకార ఆత్మనైన నేను భగవంతునితో కంబైన్డ్ రూపాన్ని స్పష్టంగా చూస్తున్నాను. అంతే స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నాను. మా ఇద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. నేను బాబా, బాబా నేను. ఆత్మ బిందు నా తండ్రి బిందు. నేను బిందు, బాబా బిందు. కేవలం ఈ 2 పాయింట్స్ మాత్రమే అనుభవం అవుతున్నాయి. ఈ స్థితి అత్యంత శక్తిశాలి స్థితి, బీజరూప స్థితి. ఇలాంటి శక్తిశాలి స్థితిలో కొద్ది క్షణాలు ఏకాగ్రంగా స్థితమై పరమాత్మ కరెంటును అనుభవం చేసుకొని నేను ఆత్మ శుద్ధమై పవిత్రమై మరలా నెమ్మదిగా పరంధామం నుండి ఈ సాకార వతనానికి, ఈ భూప్రపంచంలో నా పాత్రను అభినయించేందుకు వాపస్ ఈ సాకార శరీరంలో బ్రుకుటి మధ్యస్థానంలో ప్రవేశిస్తున్నాను. మూడు లోకాలను విహరించిన నేనాత్మ త్రిలోకనాథుడైన భగవంతునికి అత్యంత ప్రియమైన సంతానాన్ని, భాగ్యశాలిని మరియు సదా విజయిని. ఓం శాంతి. ఆత్మ యొక్క 3 రూపాలను అనుభూతి చేద్దాము. కొద్ది సమయం కొరకు మీ చుట్టుపక్కల జరిగే అన్ని విషయాల నుండి అతీతంగా, అన్ని శబ్దాల నుండి దూరంగా కేవలం స్వయాన్ని చూసుకోండి.
हृदय में, मेरे हृदय में बाबा तुम्हारी याद के दिए जलते रहे। ऐसा लगता प्रेम के झरने, ऐसा लगता प्रेम के झरने चल चल इस जीवन में बहे। मेरे हृदय में बाबा तुम्हारी याद के दिए जलते रहे। मेरे हृदय में मन का पंछी उड़ चला है, छोड़ धरती बदन की ओर। मन का पंछी उड़ चला है, छोड़ धरती बदन की ओर। ऐसी प्रीत तुमसे बाबा, ऐसी प्रीत तुमसे बाबा, जैसे है चांद चकोर। सुनते तुम्ही से इन्हीं कानों में बात दिल की तुम्ही से कहे। आनंद आनंद भरा भरा है पल भर की इन्हीं यादों में। आनंद आनंद भरा भरा है पल भर की इन्हीं यादों में। बाबा तेरे मीठे स्वर, बाबा तेरे मीठे स्वर, घुलती है जब मेरे प्राणों में। हमको बुलाए मीठे वतन में नजारे यही हमको कहे। ऐसा लगता प्रेम के झरने, ऐसा लगता प्रेम के झरने चल चल इस जीवन में बहे। मेरे हृदय में बाबा तुम्हारी याद के दिए जलते रहे। मेरे हृदय में
ప్రతిరోజు సాయం సంధ్యావేళ పరమాత్మని దృష్టిని తీసుకునే సౌభాగ్యం ఆత్మనైన నాకు లభించింది. ఒక్క క్షణం దర్శనం కోసం ఎవరి కోసమైతే నేను వెతుకుతూ ఉంటినో ఆ సర్వశక్తివంతుడు విశ్వపిత నన్ను దర్శించుకోవడానికి నాకు దృష్టినిస్తున్నారు. నా కోసం వచ్చారు.
ఓం శాంతి. గౌరవనీయులైన సూరజ్ భాయ్జీకి మనందరి తరపున స్వాగతం. ఈరోజుటి అంశం సర్వశక్తివంతుడు, సర్వ ఆత్మల పిత, अपकारिलपैन उपकारम. ओम शांति. आदरणीय सूरज भाई जी का हम सभी हार्दिक स्वागत करते हैं. स्वागत है भाई साहब का. आज आपका विषय है सर्वशक्तिवान सर्व समर्थ परमात्मा की नीति अपकारी पर उपकार. भगवान की महिमा में आता है वे करुणा निधान हैं, क्षमा के सागर हैं. और फिर साथ साथ भगवान कहते हैं कि आशीर्वाद व कृपा की बात नहीं है, ठीक है, क्षमा की बात नहीं है. हर व्यक्ति को अपने कर्मों का फल कर्म के अनुसार अच्छा व बुरा प्राप्त होता ही है. इसी प्रकार से संसार में कहावत है कि जब ऊपर वाले का डंडा चलता है तो आवाज भी नहीं होती है. तो एक तरफ वे करुणा निधान अपकारी पर उपकार करने वाले और डंडा, थोड़ा सूत उलझ गया है, इसे आदरणीय ज्ञान सूर्य వారు మనల్ని ఎంత మహాన్గా శక్తిశాలిగా తయారు చేసుకోవాలనుకుంటున్నారంటే మనం ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా తయారయ్యేటట్లు. చదువులో ఆశీర్వదించడం అనేది ఉండదు, భగవంతుడు స్వయం మనల్ని చదివిస్తున్నారు కనుక చదువు మనకు అన్నీ కూడా అందిస్తుంది. రోజు మనం ఎప్పుడైతే మురళి వింటామో అప్పుడు బాబా మనకు స్మృతిని ఇప్పిస్తూ ఉంటారు. అది మనకు గుర్తుంటే మనం సమర్థులుగా అయిపోతాం. భగవంతుని వ్యాపారం నడుస్తుంది అనేది సత్యమే, ఎందుకంటే అది నడుస్తుంది. కర్మ యొక్క ఫలితం ప్రతి మనిషికి లభిస్తుంది. బాబా ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, మీరు ఏదైతే చేశారో అదంతా నాకు వినిపించండి అని అంటారు. అలా వినిపిస్తే అప్పుడప్పుడు చెప్తారు మీకు క్షమాపణ దొరుకుతుంది. అప్పుడప్పుడు చెప్తారు క్షమాపణ లభించదు, కర్మ ఫలం అనేది లభించాల్సింది. అప్పుడు ప్రశ్న లోపల ఉత్పన్నమవుతుంది, ఇదేంటి బాబా డబల్ విషయం చెప్తున్నారు అనేసి. నేను ఈ విషయాన్ని 5-7 రోజుల ముందర బాబా ఎదురుగా ఈ ప్రశ్నను ఉంచాను. నాకు తెలుసు నేను ఆయనకు పెట్టానంటే ప్రశ్న నాకు సమాధానం వస్తుంది. నాకు ఒకరోజు వచ్చేసింది కూడా సమాధానం. ఎప్పుడైతే మనిషి యొక్క అంత్యం అవుతుందో, ఇప్పుడు చూడండి కల్పం యొక్క అంత్య సమయం ఇది. ఈ సమయంలో అతను ఒక మనిషి ఏమేం చేస్తాడో అవన్నీ వారికి స్మృతి వచ్చేస్తుంది. ఎవరైతే ఎక్కువ పాపాలు చేశారో వారు ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళకి అవన్నీ మెమొరీలోకి వచ్చేస్తాయి, గుర్తు రానే వస్తాయి. ఒకవేళ మనం బాబాకు వినిపించి స్పష్టం చేస్తే అంతిమ సమయంలో ఆ పాపకర్మలన్నీ మనల్ని దుఃఖీగా చెయ్యవు. చాలా గొప్ప ప్రాప్తి మనకు అవుతుంది. మీకు నేను గుర్తు చేయించనా, బాబా అవ్యక్త వాణిలో ఇదే హాల్లో ఒకసారి చెప్పారు, తండ్రి ఆజ్ఞ అయింది రాత్రికి అన్నీ వినిపించి ఏదైతే ఈరోజు మీరు చేశారో, పిల్లలు అలసిపోయి ఉంటారు, నిద్ర వస్తుంది, మర్చిపోతారు. మరి ఎంతో శక్తిశాలి విషయం ఒకటి చెప్పారు, ఒకవేళ తండ్రికి అన్నీ వినిపిస్తే మీరు ధర్మరాజపురి నుండి వెళ్ళే నుండి కూడా రక్షింపబడతారు. కాబట్టి బాబా మనల్ని తేలికగా చేస్తారు. ఎప్పుడైతే తేలికగా అవుతామో అప్పుడు యోగయుక్తంగా అయిపోతాం, వికర్మలు వినాశనం అవుతూ వెళ్తాయి. బాబా అందరిపై ఉపకారం చేయడానికే వచ్చారు. మనల్ని కూడా వారు తమ సాథీగా చేసుకుంటారు. మనం అందరిపై ఉపకారం చేయాలి.
బ్రహ్మ బాబా కూడా చేశారు. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. వినోద్ భాయ్ కూడా ఇక్కడ కూర్చో ఉన్నారు. చాలా పాత మంది ఉన్నారు. బాబాతో కొట్లాడే వాళ్ళు కూడా ఒకప్పుడు ఉండేవారు. బాబాను కూడా ఎదుర్కొనేటువంటి వారు ఉండేవారు. బాబాను గురించి చెడుగా చెప్పేవారు కూడా ఉండేవారు. వారు బ్రహ్మ కాబట్టి వారికి లైన్ క్లియర్ అనేటువంటి విషయం లేదు. వారి సంబంధికులు కూడా వారిని ఎదుర్కొనేటువంటి వారు. కానీ బ్రహ్మ బాబా వారికి ప్రేమను ఇచ్చి ఇచ్చి మధురమైన పిల్లలారా అని అంటూ అంటూ వారి కళ్యాణం చేశారు. వారి కొరకు తమ భావనను ఎప్పుడూ బాబా మార్చుకోలేదు. ఈ విషయం గురించి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తాం. స్వయం బ్రహ్మ మరియు శివ్ బాబా ఇద్దరూ అపకారీలపై ఉపకారం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? శివ్ బాబాకి ఎవరు అపకారం అయితే చేయలేరు. మీరు వారిని తిట్టినా కూడా వారి దగ్గరికి అయితే చేరవు. వారి విషయమే వేరు. కానీ బ్రహ్మ బాబా తన ఆధ్యాత్మిక లెవెల్ని ఎంత గొప్పగా చేసుకున్నారంటే, నేను అందరికీ ఇప్పుడు తండ్రిని, నేను కూడా అందరి కళ్యాణం చేయాలి. ఈ కళ్యాణ భావన ఏదైతే ఉందో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉంచుకున్నారంటే, అందరి నయనాల ద్వారా నోటి ద్వారా ఇదే వెలువడేది. బాబా అందరి కళ్యాణం చేసేటువంటి వారు. బాబా అవ్యక్తమయ్యే కొద్ది రోజుల ముందర కలకత్తాలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. శంకరాచార్య గారిని పిలిచారు ఓపెనింగ్కి. కానీ ఆయన తన శిష్యుల ద్వారా చాలా హంగామా చేయించారు అక్కడ. విశ్వామిత్ర అనే న్యూస్ పేపర్లో చాలా చెడ్డగా రాసేశారనమాట. బ్రహ్మ బాబా అది ఎప్పుడైతే చూశారో అప్పుడు ఒక మురళి నడిచింది. నింద ఎవరైతే చేస్తారో వారు మన మిత్రులు అని ఆ రోజు మురళి నడిచిందనమాట. బాబాకి ఎంతోమంది చెప్పారు మనం కేసు పెడతామని కూడా. కానీ బాబా ఏమన్నారు, లేదు, వారు నా పిల్లలు. ఎప్పుడైనా తండ్రి తన పిల్లల పైన కేసు పెడతారా? ఇవన్నీ గొప్పతనం, ఇలాంటి గొప్ప ఆలోచనలు, ఇది చాలా గొప్ప దృష్టికోణం, చాలా గొప్ప కర్తవ్యం. ఇలాంటివి ఒక ఆత్మను చాలా ఉన్నత శిఖరానికి తీసుకెళ్తాయి. మనం కూడా అలాంటి స్థితిని తయారు చేసుకోవాలి. నేను ఈరోజు అదే ఆలోచిస్తూ ఉంటిని. నేను ఇదే టాపిక్ చదివాను సాయంకాలం. బ్రహ్మ బాబా మరియు ఎంతోమంది ఆత్మలు, నేను ప్రకాశ్మణి దాదిని కూడా ఇదే స్వరూపంలో చూశాను. వారు అలా చేయటంలో ఎలా సమర్థులుగా అయిపోయారు? ఎందుకంటే వారు ఫుల్గా ఉన్నారు. వారు ఖాళీగా లేరు. వారిలో ఏది ఖాళీతనం అనేది లేదు. అంత నిండుగా ఉన్నారు. ఎవరి నుండైనా నాకు ఏదైనా లభించాలి అనేది ఎప్పుడు కామననే ఉంచుకోలేదు. నేను సదా దాతను. ఎవరి మనస్సు అయితే ఖాళీగా ఉంటుందో, నాకు రెస్పెక్ట్ ఇవ్వండి, నన్ను ప్రేమించండి, నన్ను ఎవరు తిట్టకూడదు, నన్ను ఎవరు నిందించకూడదు, నా పేరు చెడపకూడదు అనేటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ ఎవరైతే ఫుల్గా ఉంటారో వారు వీటన్నిటి నుండి ఎంతో ఉన్నతంగా ఉంటారు. మహానాత్మల యొక్క గ్లాని జరుగుతూనే ఉన్నింది. మీరు పూర్తి హిస్టరీలో అంతా చరిత్రలో చూడండి. మహానాత్మలు భారతదేశంలోనే ఎక్కువ మంది అలాంటి వారు ఉన్నారు. పూర్తి ప్రపంచంలో ఎంతమంది మహానాత్మలు ఉన్నారు, వాటిలో ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారు. వారు ఎప్పుడైతే జీవించి ఉన్నారో అప్పుడు మనుషులు వ్యతిరేకమే చేసేటువంటి వారు. ఇప్పుడే చూడండి సాయిబాబా, వారికి భోజనం కూడా పెట్టేటువంటి వారు కారు, రాళ్లతో కొట్టేటువంటి వారు, నడిచి వెళ్ళేటప్పుడు గ్లాని చేసేటువంటి వారు. కానీ ఈరోజు మందిరాలు తయారయ్యాయి. ఎందుకంటే వారు నిందనెప్పుడు నింద అని అనుకొని వ్యతిరేకం చేయలేదు. శ్రీకృష్ణుడికి ఎంత గ్లాని జరిగింది, కానీ నో రియాక్షన్. వారిలో మహానత ఉన్నింది. మనం కూడా మన ఆధ్యాత్మిక లెవెల్ని, మన స్వమానాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి.
అప్పుడు ఈ స్థితి మనది కూడా తయారైపోతుంది. అప్పుడు ఎవరైనా మనకు చెడు చేసినా ఈ ప్రశ్నలు మనుషుల నుండి చాలానే వస్తూ ఉంటాయి నాకు. ఈరోజు కూడా అడిగారు, ఆతంకవాదుల పైన కూడా అంటే టెర్రరిస్టుల పైన కూడా మంచి భావన పెట్టాలనా నేను. మనం శుభ భావనలు అందరి పట్ల పెడతాం. కొంతమంది అంటూ ఉంటారు, మా పక్కింటి వాళ్ళు మమ్మల్ని ఎంతో విసిగిస్తున్నారు, ఏం చేయాలి? వారి పట్ల నాకు మనసులో మంచి భావనలు రావటమే లేదు అని అంటారు. ఎవరైనా నింద చేస్తే, ఎవరైనా మన మార్గాన్ని అడ్డగిస్తే, ఎవరైనా మనల్ని ముందుకెళ్ళడంలో విఘ్నంగా మారితే, వారి పట్ల మనం ఉపకారం యొక్క భావనను ఎలా పెట్టుకోగలుగుతాం? ఒక విషయంపై మనం గమనం ఉంచాలి. మన చిత్తమును శుభ భావనలతో నిండుగా పెట్టుకోవడంతో పాటు శుద్ధంగా కూడా పెట్టుకోవాలి. ఇదంతా శుద్ధతతో కూడినటువంటి సబ్జెక్ట్ ఇది. ఎంతైతే ఏ ఆత్మ యొక్క ప్యూరిటీ లెవెల్ ఎక్కువగా ఉంటుందో, విశ్వ కళ్యాణంతో కూడిన భావనలు ఉంటాయో, వారి ఆంతరికం నుండి సర్వుల పట్ల శ్రేష్ఠ భావన, ఉపకార భావన ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మనం చాలా మహాన్ ఆత్మలం. మన కర్తవ్యం ఎంతో గొప్పది. నాకు ఈ రోజుల్లో చాలా మంచి మంచి అనుభవాలు జరుగుతున్నాయి. నేను ఇంతకు ముందు కూడా క్లాస్లో చెప్పింటిని. మనకి ఈ విషయం గురించి అవేర్నెస్, జాగృతి ఉండాలి. మన ఒక్కొక్క సంకల్పం చాలా సుందరంగా సంకల్పం విశ్వం పైన ప్రభావం చూపిస్తుంది. మనం పూర్వజులం మరియు విశ్వ కళ్యాణకారులం. కనుక ఈరోజు ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో శాంతివన్లో, నేను ఒక విషయం మీకు మాటి మాటికి గుర్తిప్పిస్తూ ఉంటాను. ఈ మహాన్ యజ్ఞాన్ని మనం తపస్యాకుండంగా తయారు చేయాలి. ఫాల్ డౌన్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. కానీ మహాన్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే శ్రేష్ఠ యోగీలు ఉన్నారో, ఎవరైతే చాలా పవిత్రంగా ఉంటారో, వారి ఆధ్యాత్మిక శక్తి యజ్ఞం కొరకు చాలా చాలా ఒక ప్రొటెక్షన్ వంటిది. ఒక్కొక్క మహాన్ యోగి యజ్ఞాన్ని రక్షిస్తూ ఉంటారు. ప్రొటెక్ట్ అనగా రక్షిస్తూ ఉంటారు. కనుక ఎవరైతే మంచి తపస్విలు ఉన్నారో, నేను 3 చోట్ల ఇదే చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇదే ప్రేరణ వస్తుంది. ఎవరైతే మంచి తపస్విలో, వారు తమ తపస్య వైబ్రేషన్స్ ద్వారా ఈ మహాన్ యజ్ఞం పైన ఛత్రఛాయలాగా తయారు చేసుకొని పెట్టాలి. బాబా అయితే ఉన్నారు, బాబా మురళీలో మనం వింటూ ఉంటాం. ఎన్ని విఘ్నాలు వచ్చినా, పూర్తి ప్రపంచమంతా విఘ్నం వేసినా, కానీ ఈ యజ్ఞాన్ని సఫలం అవయటం నుండి ఎవ్వరూ ఆపలేరు. మీ రాజ్య స్థాపన జరగనే జరుగుతుంది. ఎందుకంటే స్వయం భగవంతుడు మీ జతలో ఉన్నారు. ఇది కూడా కథల్లో చూపించి ఉన్నారు. ఋషులు ఎప్పుడైతే యజ్ఞం చేసేవారో అప్పుడు ఆసురీ సంప్రదాయం వారు విఘ్నాలు వేసేవారు. కానీ ఏదో ఒక శక్తి యజ్ఞాన్ని సురక్షితంగా చేసేటువంటిది. ఎవరైతే మహాన్ కార్యాల కొరకు యజ్ఞం చేస్తారో, శాస్త్రాల్లో కూడా ఉంది, వారి సురక్ష జరుగుతూనే వచ్చింది. భలే వారు రాక్షసులు, అసురులు ఎంత పవర్ఫుల్ అయిన వారైనా కానీ, మన యజ్ఞం అయితే ఈ పూర్తి విశ్వం యొక్క పరివర్తన కొరకు. మరి ఎప్పుడైతే మనవాళ్ళు విఘ్నం వేస్తారో, మన ఇంట్లో వారే విఘ్నాలు వేసేవాళ్ళు ఉంటే అప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ మన ఆంతరికంలోనే విఘ్నాలు ఉంటే ఇది చాలా ఒక భారీ విషయం. కానీ మన యోగశక్తి ఎదురుగా ఏది కూడా నిలబడలేదు. కావున ఈ మహాన్ యజ్ఞాన్ని తపస్య కుండంగా తయారు చేసుకోవాలి.
మన చిత్తమును శాంతిగా పెట్టుకోవాలి. మన ఆంతరికంలో కళ్యాణ భావన చాలా పవర్ఫుల్ రీతిగా ఉండాలి. మన కళ్యాణ భావన నాకు 2-4 విషయాలు గుర్తుంటూ ఉంటాయి. మీ శుభ భావనలు ప్రపంచం కొరకు ఛత్ర ఛాయ అనేటువంటిది ఒకటి. ఇది చాలా గొప్ప విషయం. మన శుభ భావనలు ఇతరుల కళ్యాణం చేస్తాయి. మన శుభ భావనలు కొత్త అంటే ప్రాణదానం కూడా చేస్తాయి. అందుకే మనం పూర్వజులం. మన స్వమానాన్ని పెంచుకుందాం, స్వయాన్ని ఫుల్గా చేసుకుందాం, మనమందరం లక్ష్యం ఉంచుకుందాం. మీరు చింతన చేయండి నిద్రపోయేక ముందే, నేను స్వయాన్ని ఫుల్గా చేసుకోవాలి. దీన్నే సంపన్నత అని బాబా చెప్తుంటారు. నేను స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి. బాబా చెప్తూ ఉంటారు, మీ సంపన్నతయే ప్రపంచంలోని అంధకారాన్ని దూరం చేస్తుంది. అజ్ఞాన అంధకారాన్ని, వికారాల అంధకారాన్ని. కానీ మనపైన చాలా బాధ్యత ఉంది. మనం చాలా గమనం ఉంచాలి. నాకు చాలా లోతైన విషయం గుర్తొచ్చింది. బాబా సాకార మురళిలో చెప్తూ నిన్నారు, ఎలాంటి కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. కానీ 76 ఎప్పుడైతే అయిపోతూ ఉన్నిందో సంవత్సరం, బాబా చాలా లోతైన విషయం చెప్పినారు. ఈ రోజుటి వరకు బాబా ఇదే చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు ఏం చెప్పారంటే, ఎలాంటి సంకల్పం మనం చేస్తామో మనల్ని చూసి అందరూ చేస్తారు. చూడండి, సంకల్పం అనేది కనిపించదు కానీ కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ పడుతుంది నలువైపులా. కావున స్వయాన్ని బాధ్యులుగా భావిస్తూ, స్వయాన్ని పూర్వజులుగా భావిస్తూ ఇలాంటి సుందరమైన సంకల్పాలు క్రియేట్ చేయండి. వాటి వల్ల నలువైపులా సుఖ శాంతులు ఏర్పడాలి. ప్రపంచంలో చూడండి, ఇంకొక మహమ్మారి ఏర్పడింది, సమాప్తం అవుతూ ఉంది. కానీ ఈ మహమ్మారి కూడా, దానికి కూడా మనం మంచి యోగదానం చేయాలి. రేపటి నుండి మీరు ఎప్పుడైతే యోగం చేయడానికి ఇక్కడ కూర్చుంటారో, అప్పుడు 7:15 నుంచి 7:30 వరకు వైరస్ని శాంతివన్ నుండి బయటికి పంపించేందుకు యోగం చేయాలి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను, సర్వశక్తివంతుని కిరణాలు నాకు లభిస్తూ ఉన్నాయి. ఈ స్థితిలో స్థితమై ఈ కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి మరియు దూరం వరకు వ్యాపిస్తున్నాయి. శాంతివనంలోని పూర్తి క్యాంపస్ అంతా వ్యాపిస్తూ ఉన్నాయి. మరి ఈ వైరస్ని దూరం చేసేస్తున్నాయి. ఎప్పుడైతే పవర్ఫుల్ ఏదైనా వచ్చినట్లయితే అప్పుడు బలహీనమైంది ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది. కావున మనం మన స్థానాన్ని యోగ బలంతో సురక్షితంగా చేసుకోవాలి. ఎందుకంటే అది అప్పుడు వ్యాపించకుండా దూరం అయిపోతుంది. మన వద్ద ఆ శక్తి ఉంది. మనమందరం మన శక్తిని మొదట గుర్తిస్తాం. అప్పుడు మనం ఈ విఘ్నాలన్నిటి నుండి ఆటోమేటిక్గా దూరం అయిపోతాం. మనం ఇప్పుడు ఫుల్గా అవ్వాలి. ఈ సంకల్పం నేను మీకు ఇప్పుడు ఇస్తున్నాను. మనం సంపన్నతను తీసుకురావాలి. ఎప్పుడైతే మనం బాబా వద్దకు సమీపంగా కూర్చుంటామో అప్పుడు ఆత్మ తృప్తిగా అవుతుంది, సంపన్నంగా అవుతుంది. నేను కొంచెం సండే మురళి నుండి అమృతవేళ యొక్క మహత్వాన్ని కూడా గుర్తు చేయిస్తున్నాను. ఉదయమే బాబా స్నేహము మరియు శక్తితో పాలన చేస్తారు. మనం మన యోగాన్ని ఎలా చేసుకోవాలంటే, పరమాత్మ స్నేహం మనకు అనుభవం కావాలి. కేవలం వారి మహిమ మాత్రమే పాడకూడదు. ఎంతైతే దేహం నుండి అతీతమో అంతే పరమాత్మకు ప్రియంగా వారు నాకు ఏమేమి ఇచ్చారు అనేది గుర్తు చేసుకుంటామో అప్పుడు అవి చాలా ప్రియంగా అనిపిస్తుంది. ఆ స్థితి వారి ప్రేమ నాపై వర్షిస్తున్నట్లు అనుభవం అవుతుంది. ప్రతిరోజు ఒక్కసారి ఉదయం పూట పరమాత్మ ప్రేమలో స్వయాన్ని తృప్తిగా చేసుకోవాలి. బాబా యొక్క సుందరమైన మహావాక్యమే ఇది.
ఒక్కరి ప్రేమలోనే మగ్నం అవ్వటం, ఒక్క శివబాబా యొక్క ప్రేమలో మగ్నం అవ్వటం, ఇదే సంపూర్ణ జ్ఞానము. ఇది చాలా చింతన చేయవలసినటువంటి విషయం. మనమంతా సంపూర్ణ జ్ఞానీలం కావున నలువైపులా భ్రమించిన ఆ ప్రీతిని ఒక్కరి ప్రేమలోనే ఇముడ్చుకునేసేయాలి. మనం ఉదయమే వారి నుండి శక్తులను ప్రాప్తి చేసుకుంటాం. ఫుల్ అయ్యేందుకు ఇది చాలా సుందరమైన సమయం. ఇంకా 3 విషయాలు బాబా చెప్పారు. అందులో ఒకటేంటంటే చాలా చాలా సుందరమైంది. బాబాతో ఆత్మిక సంభాషణ చేయండి, సుఖం లభిస్తుంది. పరమాత్మతో మాట్లాడేటువంటి సుఖం ఆత్మను తృప్తి చేస్తుంది, నిండుగా చేసేస్తుంది. మనం ఎవరైనా ఒక పెద్ద విఐపితో మాట్లాడితే ఎంత ఖుషి అయిపోతాం. భగవంతునితో మాట్లాడటం. మరి రెండో విషయం అత్యంత సుందరమైనటువంటిది. మనం ఏం కోరుకుంటే ఆ ఫలితం పొందేటువంటి వేళ అది. చూడండి, మన మనస్సులో ఏ శ్రేష్టమైన కోరికలున్నాయి అవన్నీ బాబా ఎదురుగా పెట్టండి. అనుభూతి అవుతుంది. బాబా మన కోరికలన్నిటినీ పూర్తి చేస్తారు. మరి మూడో విషయం ఏంటంటే వరదానాలు తీసుకునేటువంటి సుందరమైన వేళ అది. అందరూ ఈ విషయం పైన చాలా గమనం ఉంచండి. బాబా దగ్గరికి సూక్ష్మవతనంలో వెళ్తాము. బాబా మనకు తిలకం పెట్టి వరదానం ఇస్తారు. వారి ఎదురుగా కూర్చుంటాం, దృష్టి తీసుకుంటాం. మరి ఏం కావాలంటే ఆ వరదానాన్ని తీసుకుందాం. వరదానాలు కొన్ని స్వయం కొరకు కూడా ఉంటాయి, కొన్ని విశ్వ కళ్యాణం కొరకు కూడా వరదానాలు ఉంటాయి. మనమందరం భగవంతునికి సహయోగం ఇచ్చినట్లయితే మనం ఆయనకు ఉపయోగపడాలి. నాకు చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి. మానసిక రోగాలు మరియు భయం, క్యాన్సర్ తుఫాన్ లాగా పెరిగిపోతూ ఉన్నాయి ప్రపంచంలో. భయం కొరకు మనుషులు డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు. భయం కొరకు ఏదైనా మందు ఉంటుందా? ఎక్కడా లేదు అది ప్రపంచంలోనే. మన వైబ్రేషన్సే ఈ ప్రపంచాన్ని నిర్భయంగా చేస్తాయి. మన వైబ్రేషన్సే వారికి నిరోగిగా చేస్తాయి. కనుక ఈ మహాన యజ్ఞం నుండి యోగ జ్వాలను ప్రజ్వలితం చేయాలి. ఇలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేయాలంటే పూర్తి ప్రపంచానికి శాంతి లభించాలి. మరి కరోనాని శాంతివన్ క్యాంపస్లోకి రానియకూడదు. మనమందరం దృఢ వైబ్రేషన్స్ 15 నిమిషాలు ఇచ్చి తప్పకుండా మనం చేద్దాం. అప్పుడు ఎవరికి ఎలాంటి బాధ ఉండదు. చాలామంది బీకేస్ ఈ యొక్క జబ్బు నుండి సురక్షితంగా ఉన్నారు. ఈ గుడ్ న్యూస్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. కావున మనం ఇప్పుడు యోగం యొక్క లెవెల్ని పెంచుకుంటూ వెళ్దాం. ఓం శాంతి.
చెప్పినట్లు ఈ పాట వింటూ ఒక 2 నిమిషాలు యోగం చేద్దాం. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్ ఉంటుంది. मैं तो एक जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ, मैं सीप नहीं हूँ मोती हूँ, मैं सीप नहीं हूँ मोती हूँ, मैं तो एक जगमग ज्योति हूँ। सजीव तन को जब मैं भूलूं, परम धाम में होती हूँ। सजीव तन को जब मैं भूलूं, परम धाम में होती हूँ, मैं तो एक जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ। देख रही मैं दिव्य लोक में लाल प्रकाश अनंत रे, देख रही मैं दिव्य लोक में लाल प्रकाश अनंत रे, बीच में चमके ज्योति बिंदु जिसका कोई न अंत रे, परम पिता परमात्मा तू, परम पिता परमात्मा तू, मैं तेरी याद में खोती हूँ, मैं तो एक जगमग ज्योति हूँ, मैं तो एक जगमग ज्योति हूँ। ఓం శాంతి. ఈరోజుటి ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. మొదటి ప్రశ్న అవ్యక్త మురళి నుంచి. పాఠశాల యొక్క మొదటి పాఠం ఏది? పాఠశాల యొక్క మొదటి పాఠం ఏది?